శుభోదయం. ఈనాటి విశేషం తిరుప్పావై పాశుర ఉత్సవాలలో కూడారై ఉత్సవం. పరమాత్ముడికి ప్రత్యేకంగా ఈ రోజున పెరుగన్నం మనం నివేదనగా సమర్పిస్తాం. దధి ఓదనం 25వ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఎవరైనా కూడా సంతానం కావాలి అని కోరుకున్నప్పుడు ఆ సంతానం ఎలాంటి వాడై ఉండాలంటారు? ఉత్తముడైన బాలుడు పుట్టాలి, వంశం వృద్ధి కావాలి, సంతోషాన్ని మనకు కలిగించాలి అని కోరుకుంటారు. నీలమేఘశ్యాముడు మా బాలు నిర్మలాకారుడమ్మ, వేదాంత వేద్యుడమ్మ, హరిహరి ఆదినారాయణుండు, ఇలాంటి కుమారుడు కలగాలి అని దేవకీదేవి కోరుకున్నది. ఆవిడ పెంచి పెద్ద చేసిందా అన్న విషయం తర్వాత, శంఖు చక్రములతో గదాధరుడిగా శ్రీమన్నారాయణమూర్తి తనకు కుమారుడిగా జన్మించాలి అని దేవకీదేవి సంకల్పం. భాగవత కథాశ్రవణం చేస్తే ఆ దేవకీ వసుదేవులకు శ్రీమన్నారాయణమూర్తి అలాగే దర్శనమిచ్చాడు. మనం ఎలా కోరుకుంటే ఆ స్వామి అలా దర్శనమిస్తాడు. ఈ 25వ పాశురం మనకు అందచేసేటటువంటి బోధ ఏమిటి అంటే, స్వామిని మనం ఎలా కీర్తిస్తామో స్వామి అలా మనకు అనుగ్రహం చూపిస్తాడు. ఎలా కోరుకుంటే అలా దర్శనం ఇస్తాడు. ఆ స్వామిని పర అనేటటువంటి సాధనం కోరి గోపికలంతా కూడా స్తోత్రం చేస్తున్నారు. ఆ పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలు అనే 5 స్వామి పర మొట్టమొదటి స్వరూపం. ఈ స్వరూపాన్ని దర్శించడానికి సంకర్షణ, వాసుదేవ, అనిరుద్ధాదులకు కూడా బృహత్ ప్రయత్నం కావలసి ఉంటుంది. మనమంతా కూడా అర్చావతారంలో ఉండేటటువంటి స్వామిని కీర్తిస్తాం, విగ్రహం అర్చన చేస్తాం, నిగ్రహం కోరి స్వామిని అలంకారాదులతో అలంకరింపజేసి సంతోషపడతాం. నైవేద్యములతో ద్వాదశి తిథి కనుక స్వామివారికి అర్పణ చేస్తాం, ఆనందంగా ఉంటాం. అలా అర్చామూర్తిని మనం అర్చిస్తున్నాం. ఇంతకంటే ఇంకా కొద్దిగా సాధన చేస్తే అంతర్యామిగా మనసులో ఉండేటటువంటి స్వామిని దర్శనం చేసుకుంటాం. ఇంకా కొంచెం సాధన చేస్తే వైభవంతో ఉండేటటువంటి స్వామిని, దశావతారాలలో 28 అవతారాలలో ఉండే స్వామిని దర్శనం చేసుకుంటాం. ఇంకా కొంచెం ప్రయత్నం సాధన చేస్తే వ్యూహ స్వరూపంలో, అంటే పాలకడలిపై శేషపానువుపై పవళించి ఉన్నటువంటి స్వామిని లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తూ ఉండగా, నారద తుమ్మురాదులు చేరి ఆ స్వామిని కీర్తిస్తూ ఉండగా ఉండే స్వామిని దర్శనం చేసుకుంటాం. ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తే అప్పుడు కానీ మనకు అనన్యార్హ గతిత్వము అంటే ఏమిటో అనుభవైక వేద్యం కాదు. బాహ్యంగా వచ్చేటటువంటి అలంకారాదులు, ఆలయానికి వెళ్తామండి. వైకుంఠ ఏకాదశి నిన్న ఆలయానికి వెళ్ళాం. కొన్ని ప్రాంతాలలో వైకుంఠ ఏకాదశిని ఈరోజు కూడా ఆచరిస్తున్నారు. పంచాంగ విశేషాలలో వాళ్ళ మార్గాలకు అనుగుణంగా ఆలయానికి వెళ్తాం. ఆలయంలో స్వామిని అలంకారాలలో ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటాం. పువ్వులు, దీపాలు, బొట్టు, అగరొత్తులు, ధూపం, నైవేద్యములు, సర్వాలంకార భూషితమైనటువంటి ఆ స్వామిని, సర్వాంగ సుందరంగా అలంకరింపబడినటువంటి ఆ స్వామిని చూచి తన్మయత్వంతో భజిస్తాం. ఈరోజైనా ఎప్పుడూ కూడానా స్వామి ఆలయంలో ఉన్నాడా, దేహం అనబడే ఈ ఆలయంలో ఉన్నాడా, ఇక్కడ చూద్దామా అక్కడ చూద్దామా అన్న వివేచన తెలుసుకుంటేనే అనన్యార్హ గతిత్వము, అనన్యార్హ శేషత్వము అనే 2 మనకు అర్థమవుతాయి. ఆయన ఇక్కడ ఉన్నాడు, అప్పుడు మనం ఏమంటామంటే నీవు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు, నీవే సర్వస్వం. అది అనన్యార్హ శేషత్వం. ఇంకెవడ అర్హత కూడా లేదు, నీవే మాకు సమస్తము. అలా కాదు, ఇంకెక్కడో బయట కూడా వెతుకుతున్నాం, ఆశ్రయం కోరి వచ్చాం, అది గతిత్వం. ఆశ్రయం కోరి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? లోన పరధ్యాస. ఈ శరీరము అభాస, అధ్యాస, అధ్యాస పైన ధ్యాస పోవాలి. ఇది వేదాంత పరిభాష. శరీరం పైన ధ్యాస పోయి, ఏమండోయ్, అష్టవిధ
యోగ విధానాలలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనబడే 8వ స్థితిలో మనం ఉన్నప్పుడు మన దేహం పైన మనకు నియంత్రణ పోతుంది, జ్ఞాపకం ఉండదు, శరీరం పైన స్పృహ పోతుంది. జీవుడు మనస్సు ఆత్మ అది మెలకుగానే ఉంటుందే, అదేం చేస్తుంది? నిరంతరం కూడా శ్రీకృష్ణ శరణం మమ కృష్ణ 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 నామాన్నే జపం చేస్తుంటే దేహం పైన మనకు ధ్యాస పోయినప్పుడు, జ్ఞాపకం పోయినప్పుడు, వివశలమైపోయి పరవశత్వంతో కృష్ణనామాన్ని మనం మననం చేస్తున్నప్పుడు అప్పుడు బాహ్యంగా విగ్రహం ఉందా లేదా పట్టించుకోం. అంతర్యామి మనస్సులో ఉన్నాడా ఆలోచన కూడా రాదు. ఆ స్వామికి వైభవాదుల చేత వచ్చినటువంటి అవతారాదుల చేత వచ్చినటువంటి ఆభరణాలు అలంకారాలు అవి పోతాయి. ఆ స్వామిని వర్ణించినటువంటి బ్రహ్మాండ పురాణాలలో వర్ణించినటువంటి రూపం ఆదిశేషువు లక్ష్మీదేవి పవళించి ఉన్నాడు, అష్టభుజములు 8 చేతులు గలవాడు, ఆ వైకుంఠుడు 8 చేతులతో ఉంటాడు, ఆ జ్ఞాపకాలు పోతాయి. మరేం మిగులుతుంది? ఒకే ఒక తన్మయత్వ స్థితి, అది పరమమైనటువంటి స్థితి, దానికే పర అని పేరు. శ్రీమన్నారాయణమూర్తిని కూడారే ఉత్సవంతో సేవించినటువంటి ఈ రోజున ద్వాదశి తిథి కూడా ఉంది. భోజనాదికాదులు ప్రత్యేకంగా చెప్పబడినవి. నిన్నంతా కూడా ఆ స్వామిని వైకుంఠ ఏకాదశి పేరిట అందంగా ఆనందంగా అలంకరింపజేసుకున్నాం, దర్శనం చేసుకున్నాం, దేహమంతా కూడా ఆనందాన్ని నింపుకున్నాం. ఈ రోజున ఉత్సవంతో పాటుగా 25వ పాశురంలో ఆ స్వామిని పర అనే సాధనం అనుగ్రహించవలసింది అని స్తోత్రం చేద్దాం. పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతారాదులలో అని మన పురాణాలు ఏ స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటాయో అందులో పరమమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది ఈ వ్రతం చేస్తే మనకు కలిగేటటువంటి భావన, పరమాత్మ అనుభవం, అదే పవిత్రమైనటువంటి స్నానం. భగవత్ స్నానం అని చెప్పాలి. భాగవతోత్తముల సేవ చేత లభించేటటువంటి భావనలు ఇటువంటివి. తిరుప్పావై పాశురాలలో మనం మననం చేస్తూ ఉంటే ఉపనిషత్ సారమంతా కూడా ఇందులో ఉంటుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠిత ఉపనిషత్తు చెబుతుంది. వేదం ఆరంభంలో అంతంలో ఏ ప్రణవం మనం ఉచ్చరిస్తామో ఆ ప్రణవనామ అర్థమంతా కూడా పరమాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి. అక్కడ అక్షరాలన్నీ కూడా ఆయన్ని సేవించే నిమిత్తం ప్రయత్నం చేస్తాయి, మళ్ళీ వెనకొచ్చి వచ్చేస్తాయి, ఆయన్నే మిగిలిపోతాడు. నకించన వసో ప్రత్యాచక్షిత తద్వ్రతం. మనం ఏది సంపాదించినా కూడా అంతా కూడా మళ్ళీ స్వామికే అర్పణ చేస్తాం. ఇది కూడా మనకు ఉపనిషత్తులే బోధిస్తాయి. కాబట్టి ఉపనిషత్ సారమంతా కూడా తిరుప్పావై పాశురం. అందుకే దీన్ని ద్రవిడ వేదం. అందులో ప్రత్యేకించి 30 రోజులు పవిత్రమైన నోము పాట అన్నారు. ఈ రోజున మనం కూడారే ఉత్సవంతో ఆ స్వామిని ఇలా మననం చేసుకుందాం. ఆనందంతో అందరి ఆనందాన్ని కోరుతూ పర అనే సాధనాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్ముడిని ధ్యానం చేస్తూ శుభమస్తు.